చాలా మంది డబ్బు సంపాదిస్తేనే లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకుంటారు. ఇది 100కి 100 రూపాయలు నిజమే కావచ్చు. కానీ దీనికి విరుద్ధంగా మన ప్యాషన్ని ఫాలో అయినప్పుడు కూడా మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఎంత లేట్ అయినా సరే మనల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ప్యాషన్ అంటే అభిరుచి, ఎక్కువ ఇష్టం అని అర్థం. కొంతమందికి కుకింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి రైటింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, మరికొంతమందికి టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిలో ప్యాషన్ ఉంటుంది. కానీ చాలామంది తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ప్యాషన్ని చంపుకుంటూ ఉంటారు. అయితే ప్యాషన్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే ప్యాషన్తో పనిచేసేటప్పుడు మనకు ఏమాత్రం బోరుగా అనిపించదు, ఎనర్జీ తక్కువైన ఫీలింగ్ కూడా కలగదు. అంటే ప్యాషన్ అనేది మనల్ని ముందుకు లాగే శక్తిలాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్యాషన్తో ఉన్న వాళ్ళు డబ్బు పట్ల భయంతో కాకుండా పని పట్ల ప్రేమతో చేస్తారు. దీనివల్ల పనిలో క్వాలిటీ పెరుగుతుంది, క్రియేటివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. వీటితో పాటు కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు ఒక పనిని నిజంగా ఇష్టపడినప్పుడు మాత్రమే ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్విరామంగా ఆ పని మీద 5,000 గంటలు 10,000 గంటలు ఖర్చు చేయగలుగుతారు. అయితే 10,000 గంటల రూల్ ప్రకారం ఎవరైతే ఒక పనిలో 10,000 గంటలు పనిచేస్తారో వారు ఆ రంగంలో టాప్ 1%లోకి చేరుకుంటారు. టాప్ 1% నైపుణ్యం ఉన్న వాళ్ళు సమాజానికి టాప్ క్లాస్ క్వాలిటీని అందిస్తారు. దానికి తగ్గట్టే సమాజం కూడా వారికి భారీగా డబ్బు చెల్లిస్తుంది. అలాగే 9 to 6 జాబులు చేసేవారు గడియారం చూస్తూ పనిచేస్తుంటారు. అదే ప్యాషన్తో పనిచేసేవారు రాత్రి 2 గంటలైనా పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకది పని కాదు, వాళ్ళకది ఆనందం. డబ్బు కోసం చేసే పని మొదట్లో ఉత్సాహంగా ఉంటుంది, ఆ తర్వాత బోరు కొడుతుంది, అందుకని మధ్యలో ఆపేస్తారు. ప్యాషన్ ఉంటే ఫెయిల్యూర్ వచ్చినా డబ్బు రాకపోయినా కూడా కొనసాగిస్తారు. ఎలాన్ మస్క్కి స్పేస్ ట్రావెల్ అంటే పిచ్చి ప్రేమ. 2008లో స్పేస్ ఎక్స్ 3 సార్లు రాకెట్ పేలింది, దివాలా తీసే దశకు వచ్చింది. డబ్బు కోసం అయితే ఆపేసేవాడు, కానీ ప్యాషన్ ఉంది కాబట్టి కొనసాగాడు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ విలువ $350 బిలియన్. చివరిగా చెప్పేది ఏంటంటే డబ్బును వెంబడిస్తే డబ్బు పారిపోతుంది, అదే మీరు మీ అభిరుచిని వెంబడిస్తే డబ్బే మిమ్మల్ని వెంబడిస్తుంది.